హలో అండి అందరికి. మేమైతే రెడీమేడ్ గా దొరికే కారం వాడము. ఇలా 1 ఇయర్ కి ఒకసారి మిల్లు దగ్గరే కారం పట్టించుకుంటాము. ఇదైతే మసాలా కారం అండి. ఇందులో ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి కలిపి పట్టించాము. ఈ కారం మనకి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. ఈ కారం ఓన్లీ వెజ్ కర్రీస్ లోకే బాగుంటుంది. దీన్ని నేను పులుసుల్లోకి అలాగే ఫ్రైస్ లోకి వాడుకుంటాను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ లోకి అయితే ఓన్లీ ఎండుమిరపకాయలతోనే కారం పట్టించాము. గుంటూరు మిరపకాయలతో పట్టించిన కారం అండి, చాలా స్పైసీగా ఉంటది. నిన్న నైట్ మా వారు కారం పట్టించుకొని వచ్చారు. తీసుకొచ్చిన వెంటనే అలాగే డబ్బాల్లోకి ఎత్తి పెట్టేసామంటే కారం ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. సో అందుకని నేనైతే కారాన్ని పెద్ద పెద్ద డేక్షాల్లో పోసి నైట్ అంతా ఆరబెట్టేసాను. కారం ఆరిన తర్వాత నాకు కిచెన్ లో కావాల్సినంత వరకు కారాన్ని చిన్న చిన్న డబ్బాల్లోకి తీసుకొని మిగిలిన కారాన్ని అంతా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. కారం పట్టించుకోరావడానికి వెళ్ళినప్పుడు మా వారిని 2 బెడ్షీట్లు తీసుకురమ్మంటే ఎన్ని తీసుకొచ్చారో చూడండి. నార్మల్ గా అయితే ఏ వైఫ్ అయినా చెప్పింది తీసుకురాకపోతే గొడవ పెట్టుకుంటది. నేనేమో ఎక్కువ తీసుకొచ్చారని గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ మాటకు ఆ మాట గానీ బెడ్షీట్ల క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్